ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనంటే వాడికి ప్రాణం అని నాకు నిన్నే తెలిసింది. కొంపతీసి తాగొచ్చారా ఏంటి? ఇప్పుడు కాదు, నిన్న రాత్రి తాగాను శారదా. ఆ? ఒక చిన్న గొడవలో ఒకడు నన్ను కొట్టాడు. గొడవ పెద్దదవుతుంటే అప్పుడే మన గగన్ వచ్చి అడ్డుపడ్డాడు. నా కొడుక్కి నా మీద ఉన్న ప్రేమ, వాణ్ణి కొడుతున్న ప్రతి దెబ్బలో నేను కళ్ళారా చూశాను శారదా. మరీ ఓవర్ ఎమోషన్ అవ్వకండి. వాడున్న చోట తప్పు జరిగితే వాడు తట్టుకోలేడు. ఎవరి విషయంలోనైనా అంతే. అది కాదు శారదా. బుకాయించటానికి ట్రై చేయకండి. సరే, మీ తరపున నిలబడి వాడెవన్నో కొట్టాడు, ఆ తర్వాత మీతో మాట్లాడా? కనీసం మీరు థ్యాంక్స్ చెప్తే వాడు పట్టించుకున్నాడా? అది వాడి దృష్టిలో మీ విలువ. ఇలా ఎక్కడ పడితే అక్కడ పలకరించి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికొచ్చి నా విలువను కూడా తగ్గించకండి. కత్తిలా ఉన్నావు అంటే నీ విలువ ఎంత తగ్గుతుంది? ఎంతైనా ఇవ్వచ్చు. ఆగండి. సారీ. మా వాడికి కొంచెం నోటి దురద ఎక్కువ. వాడి తరపు నేను సారీ చెప్తున్నాను. చెప్పరా, ఆంటీకి అంకుల్కి సారీ చెప్పు. ఆంటీ సారీ అంకుల్. పోండి. వాడన్నాడని కాదు కానీ ఆంటీ, మీరు చాలా బాగున్నారు. మేము వయసులో ఉన్నాం. మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా. నన్ను కొడతావా? తప్పు చేసావు. కొట్టడం కాదురా, నరికేయాలి నిన్ను. ఏమండి? అంకుల్, నువ్వు హీరోవి కాదు, కానీ మేం విలన్స్మే. డేయ్! అందంగా ఉన్నావు, అవసరానికి మేం పనికి రావచ్చేమో అని ఫోన్ నెంబర్ అడిగితే నన్ను కొడతావా? ఈ అందమే కదా నన్ను కొట్టింది. ఈ అందమే లేకపోతే వద్దురా. రాయ్! యాసిడ్ కాసి నా పేరు. ఈ రోజుతో నీ అందం అయిపోతుంది. రే వద్దురా. రేయ్ వద్దురా. రేయ్ వద్దు. వద్దురా. రేయ్ చెప్పేది నీకే వద్దు. వద్దు. రేయ్ వద్దు. రేయ్ వద్దు. నా మాట విను. వద్దు. వద్దండి. వద్దు. నా మాట విను. వద్దు. శారదా! అందంగా ఉన్నావు అంటే థ్యాంక్స్ అనాలి. నెంబర్ అడిగితే సారీ అని చెప్పాలి. ఆవేశంగా చెయ్యి విసిరావనుకో, ఈసారి నిజంగానే యాసిడ్ పడుతుంది. ఓకే, రండ్రా. సార్, ఏమండి? శారదా, నీకేం కాలేదు. నువ్వు జాగ్రత్త. ధైర్యంగా ఇంటికెళ్ళు. జాగ్రత్తగా ఉండు శారదా. జాగ్రత్త. ఏంటి కేపీ, శారదికి ధైర్యం చెప్పి ఆటో ఎక్కించి పంపించావా? అంటే ఇదంతా నువ్వే చేయించావా? అపూర్వ, ఈరోజు నా కొడుకు చేతిలో నీ ఫోన్తో ఫోన్ చేస్తే ఆ గగన్ గడు ఎత్తడు. నా ఫోన్ నుంచి చెయ్యి.
కళ్యాణికి కాలు దువ్వేవాడు కదా, వెంటనే లిఫ్ట్ చేస్తాడు. జరిగింది చెప్పు. కంగారు పడి కార్లో బయలుదేరుతాడు. వాడికి కూడా చెక్ పెట్టాలి కదా. చెయ్యి. చెయ్యి. చెక్ పెడతావా? ఏం చేస్తావు? ఏం చేయాలనుకుంటున్నావు? అపూర్వ, నువ్వు నా కొడుకుని ఏమీ చేయలేవు. నీ క్వశ్చన్లో భయం ఉంది, నీ కాన్ఫిడెన్స్లో డౌట్ ఉంది. ఫోన్ చేసి జరిగిందంతా చెప్పు కేపీ. ఆ తర్వాత నేనేం చేస్తానో నీకే తెలుస్తుంది. అపూర్వ, ప్లీజ్ నా కొడుకుని ఏం చేయకు. హా? నీకు దండం ఓ. పెడతాను. ఇప్పుడు నా బలం మీద నీకు కాన్ఫిడెన్స్. నీ మూర్ఖత్వానికి, నీ రాక్షసత్వానికి నువ్వేమైనా చేయగలవు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ కేపీ. నన్నింత పొగిడావు గనుక నువ్వు మీ గగన్కి ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను విను. వాడు ఆగమేఘాల మీద కార్లో ఆఫీస్ నుంచి బయలుదేరుతాడు. వాడి కోసం ఎదురుగా ఓ టిప్పర్ లారీ వాడి కార్ని పల్టీ కొట్టించడం కోసం వెయిట్ చేస్తుంది. అయితే అక్కడ, లేదంటే హాస్పిటల్లో డెత్ అయితే ఖాయం అనుకో. ఈ న్యూస్ తెలిసి నీ ప్రియమైన శారద హాస్పిటల్కి లబోదిబో అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందనుకో. మన పూర్ణిమ చదువుతున్న యూనివర్సిటీ ఉంది కదా, అక్కడి నుంచి ఓ కాల్ వస్తుంది. మీ అమ్మాయి మీద యాసిడ్ అటాక్ జరిగింది, త్వరగా బయలుదేరండి అని. అటు చచ్చిన కొడుకు దగ్గరికి పరిగెత్తాలో, ఇటు గాయపడిన కూతురు దగ్గరికి పరిగెత్తాలో తెలియక శారద, నీ శారద వెలువెల్లాడిపోతుంది. అపూర్వ, నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. జరగబోయే దారుణం గురించి చెప్తుంటే నా మాటలు దారుణం ఉంటావేంటి కేపీ? నేను నీకేం ద్రోహం చేశాను అపూర్వ? నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు బావంటే ప్రాణం. ఆ ప్రాణం కోసమే శోభాచంద్రక్క ప్రాణాలు తీశాను. ఇప్పుడదంతా చెప్పి నా బావ నాకు దూరం చేయాలనుకుంటున్నావా? ఇంతకన్నా దారుణమైన ద్రోహం ఏముంటుంది కేపీ? అపూర్వ, తాగిన మైకల్లో అలా వాగేశాను. ఇంకెప్పుడు ఆ విషయం గురించి నేను బయట ఎక్కడ మాట్లాడను. నన్ను క్షమించు. నన్ను, నా కుటుంబాన్ని వదిలే అపూర్వ, వదిలే. ఇకపై నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడితే నీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తాను. మళ్ళీ ఇంకెప్పుడైనా నీ నోరు తడబడిందనుకో, అప్పుడిప్పుడు చెప్పిన యాక్సిడెంట్ జరుగుతుంది. కాకపోతే కాస్త టైమింగు, ప్లేసు కాస్త అటు ఇటు చేంజ్ అవుతుందన్నమాట. అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.